నమస్కారం. నా పేరు అనపరెడ్డి మురళి, దొమ్మర సంక్షేమ సంఘం. ఈరోజు ఏలూరు జిల్లా కలెక్టరేట్లో జరిగిన శ్రీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రంజన్ మిశ్రా గారు వచ్చి బీసీలకున్న సమస్యల మీద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మేము దొమ్మర సంక్షేమ సంఘం తరఫున మెమోరాండం సమర్పించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ABCDEలో ఉన్నటువంటి సంచార జాతులన్నీ కలిపి ఒక గ్రూప్ కిందకి తీసుకొచ్చినట్లయితే మాకు న్యాయం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. అలాగే మా బీసీలో ఉన్నటువంటి ఇతర ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు పొందుతున్నటువంటి నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి మాకు ఇచ్చినట్లయితే మాకు కొంత అవకాశం దొరుకుతుందని తెలియజేయడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు అన్నపరెడ్డి కోటేశ్వరరావు, నవ్యాంధ్రప్రదేశ్ దొమ్మర కుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఏలూరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో బీసీ కమిషన్కి రావటానికి ముఖ్య ఉద్దేశం, ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలైనా 1949, 50లో ఉన్న డిఎన్టీలో ఉన్న కులాలు దొమ్మర కులము మరియు 35 కులాలు డిఎన్టీలో ఉన్న వాటికి న్యాయం జరగలేదు సుమా. కానీ మరి ఈరోజు వరకు జరుగుతున్న ఏంటంటే, ఈ కులాలు డిఎన్టీలో ఉన్న కులాలకి జనాభా పాపులేషన్ తక్కువ ఉంటారు కనుక ఏ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చినా ఈ కులాలతో ఆ ప్రభుత్వాలకు పని ఉండదు కనుక ఓటు బ్యాంకు ఎక్కువ ఉన్న కులాలని వాళ్ళు ఎక్కువగా చూసుకుంటున్నారు. ఈ సంచార జాతుల్లో ఉన్న డిఎన్టీలో ఉన్న 36 కులాలకి ఈరోజు వరకు డిఎన్టీలో అని చెప్పుకున్న ఈ కులాలు బీసీఏలో ఉన్నారు కనుక ఈ డిఎన్టీలో ఉన్న కులాల జాబితాని తీసి డిఎన్టీ సర్టిఫికేట్ నిజమైన డిఎన్టీలు ఎవరని గుర్తించి వారికి నిజమైన డిఎన్టీ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం ఒకటి. మరియు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 7/4/2026న కొన్ని డిఎన్టీ సర్టిఫికేట్లు జారీ చేయడం జరిగింది, జీవో నెంబర్ ఇచ్చి. నిజంగా చెప్పాలంటే కుల వృత్తులు చేసేవారు, సర్వీసు చేసేవారు డిఎన్టీలుగా సంచార జాతులుగా అర్హులు కాదు. ఆ సర్టిఫికెట్ ఇచ్చినందుకు ఆ సర్టిఫికెట్ రద్దుపరచవలసిందిగా మేము కమిషన్కి విన్నవించుకున్నాం. రిప్రజెంటేషన్ ఇవ్వటం కూడా జరిగింది. వారికి చెప్పింది మేము దొమ్మర కమ్యూనిటీ తరఫున ఏమిటంటే విషయం, ఈ డిఎన్టీలో ఉన్న కమ్యూనిటీని ఎక్కువ మంది డిఎన్టీకి రావటం జరుగుతుందో కూడా వేరే కులాలు కనుక మమ్మల్ని ఎస్టీలో పరిగణించవలసిందిగా కోరుతున్నామని ఆయనకి వివరించడం చెప్పడం జరిగినది. కనుక ఆయన స్పందించారు. వారు రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి తెలియపరుస్తామని చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఉంటా మరి.